బిజినెస్ మ్యాన్స్ అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఓటు హక్కుని వినియోగించుకున్నటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం మనతో పాటు ఆనంద్ దేవరకొండ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఓటు హక్కు గురించి ఏం చెప్తారు? చాలా మంది యూత్ వచ్చి ఓటు వేయట్లేదు, ఏం చెప్తారు వాళ్ళకి? ఒక్క మెసేజ్. చాలా మంది యూత్ వచ్చి ఓటు వేయట్లేదు కదా, ఏం చెప్తారు? సింపుల్, ఇది మన ఫ్యూచర్ కోసం కాబట్టి మన డ్యూటీ మనం చేయాలి అంతే. మన ఓటు హక్కు మనం యూజ్ చేసుకోవాలి. యాక్చువల్లీ సీనియర్ సిటిజన్స్ కూడా వచ్చి ఓటు వేస్తున్నారు, కానీ యంగ్స్టర్స్ ఇంటి పక్కనే పోలింగ్ పోతున్నా వచ్చి ఓటు వేయట్లేదు. అంటే దేర్స్ అ హోల్ డే ఉంది కదా, సో పర్సంటేజెస్ డే వెళ్ళే కొద్దీ పెరుగుతుందేమో. హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్. ఇంకా మన డ్యూటీ మనం చేయాలి. ఐ హోప్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓటర్ స్లిప్స్ అండ్ దేర్ ఓటర్ ఐడీస్ అండ్ ఎవ్రీథింగ్. యంగ్స్టర్స్ మెయిన్లీ, ఎందుకంటే వీఆర్ ద నెక్స్ట్ జనరేషన్. వీ హ్యావ్ టు ఓట్ అవర్ లీడర్స్ కాబట్టి. ఫైనల్ గా అన్న ఎప్పుడు వస్తారని ఫ్యాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు వస్తున్నాడు? బయలుదేరారు, వైజాగ్ నుంచి వచ్చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇది పరిస్థితి. ఇటు విజయ్ దేవరకొండ కూడా మరి కాసేపట్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తారంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం వైజాగ్ నుంచి బయలుదేరారని, మరి కాసేపట్లో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటారంటూ కూడా ఆనంద్ దేవరకొండ చెప్తున్నారు. ఇక పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ కానివ్వండి, అదేవిధంగా పూర్తిగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల అన్నిట్లో కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు పోలీసులు మీడియా పైన చేసినటువంటి దౌర్జన్యం ఏ విధంగా ఉందో. మీడియా వాళ్ళకి పాసెస్ ఉన్నప్పటికీ కూడా ఈ కేంద్రానికి అయితే అనుమతించడం లేదు. అదేవిధంగా ఎవరైతే పాసెస్ చూపిస్తున్నారో వాళ్ళకు కూడా అనుమతించట్లేదు. మొత్తానికైతే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ప్రశాంత్ నగర్, అదేవిధంగా ఫిలిం నగర్ ఈ కేంద్రాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలన్నీ కూడా ఇప్పటి వరకు ప్రశాంతంగా పోలింగ్ అనేది ప్రారంభం అవుతుంది. ఇక పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అదేవిధంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయ చంద్రిక, మొత్తానికైతే తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ అందరూ, అటు మెగాస్టార్ ఫ్యామిలీ కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ, అదేవిధంగా అక్కినేని నాగార్జున ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీ, ప్రతి ఒక్కరు కూడా విజయ్ దేవరకొండ అండ్ ఫ్యామిలీ అందరు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంకా మహేష్ బాబు, అదేవిధంగా విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, వీళ్ళు ముగ్గురు మాత్రమే, రానా కొంతమంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా బై ఈవినింగ్ వరకు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని అయితే సమాచారం అందుతుంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 17 పార్లమెంట్ సెగ్మెంట్ లో జరుగుతున్నటువంటి ఎన్నికలే కానివ్వండి, అదేవిధంగా ఇటు కంటోన్మెంట్ లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు ఇప్పటి వరకు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 నుంచి 11% వరకు అయితే ఇప్పటి వరకు పోలింగ్ నమోదైంది. థ్యాంక్ యూ హేమ. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోలింగ్ కి సంబంధించిన అప్డేట్స్. ఓవరాల్ గా అయితే ఒక 10% ఓటింగ్ శాతం నమోదైన పరిస్థితి మనం చూడొచ్చు.